ప్రాజెక్టుల బాట తేల్చాలి బాట. కృష్ణా నది గట్టు మీద పానీపట్టు యుద్ధమే నడుస్తోంది. పాలమూరు ప్రాజెక్ట్, కృష్ణా జలాలపై అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. స్వయంగా ప్రాజెక్టులను సందర్శించిన బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై విమర్శల వరద పారించారు. అటు ప్రభుత్వం కూడా దానికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తోంది. మనకు అందుబాటులో ఉన్న నీళ్లన్నీ, ప్రభుత్వం చెప్తున్న దాంట్లో వాస్తవమెంత, ఏ ప్రాజెక్టు పనులు ఏ దశలో ఉన్నాయనే దానిపై క్లారిటీ కోసం స్వయంగా ప్రాజెక్టుల సందర్శన చేపట్టింది బీఆర్ఎస్. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలోని బృందం జూరాలతో పాటు పాలమూరులోని ప్రాజెక్టుల దగ్గరకు వెళ్లారు. జూరాల నుంచి తీసుకునే నీటితో పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయడం అసాధ్యమన్నారు. పాలమూరు ప్రాజెక్టుపై కేసులు వేసింది కాంగ్రెస్ నేతలే అని అన్నారు. కొందరు కావాలనే అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు ఫైర్ అయ్యారు. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు మొత్తం కూడా జూరాల మాత్రం తప్పు. కావాలంటే మీరు వినండి, మీ అందరు మేము వస్తాం, ఒక రోజు మొత్తం మీ అందరు తిరుగుతాం. ఇక్కడ శ్రీశైలం చూద్దాం, జూరాల చూద్దాం, అన్ని రిజర్వాయర్లు చూద్దాం, కట్టిన రిజర్వాయర్లు చూద్దాం. ఒకవేళ మీరు చెప్పిందే కరెక్ట్ అనుకుంటే మేమందరం కూడా జీవితంలో రాజకీయంలోనే ఉండి వెళ్ళిపోతాం, పోయి ఎక్కడైనా బతుకుతాం. మేము మా గురించి కాదు, మా తప్పన పాలమూరు జిల్లా గురించి. జూరాల పంపులు 45 రోజులకు మించి నడవు. 145 మెగావాట్ల మోటార్లతో 90 టీఎంసీలు ఎత్తడం అసాధ్యమన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. పైగా జూరాల నుంచి నీళ్లు లిఫ్ట్ చేస్తే 45 గ్రామాలకు ముప్పు ఉంటుందన్నారు. శ్రీశైలం దగ్గర లిఫ్ట్ చేస్తే 3 సార్లు రిజర్వాయర్లు నింపుకోవచ్చన్నారు. శ్రీశైలం దరిదాపుల్లోకి రాకుండా వీళ్ళని ఉంచాలనేటువంటి కుట్ర ఆది నుంచి ఉంది. అందులో అంతర్భాగమే నీళ్లు లేని జూరాల కాడ మీరు నీళ్లు తీసుకపోండి, మొదలే ఏరు వస్తుంది కదా, ఏరు వారినప్పుడు తీసుకపోండి, ఎక్కువ మోటార్లు పెట్టి తీసుకోండి, ఈ నుంచి తీసుకపోతే అయిపోతుంది కదా. ఈ వాదనలు తెచ్చి నీళ్లు కావాలనుకునేటువంటి నిజంగా ఆలోచించేటువంటి తెలంగాణ మేధావులు కూడా కొంతమంది జూరాలకు వెళ్ళి పెట్టింటే బాగుండే కదా, జూరాలకు వెళ్ళి పెట్టింటే బాగుండే అని మాట్లాడేటువంటి అమాయకత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. బీఆర్ఎస్ విమర్శలకు అధికార పక్షం కౌంటర్ ఇస్తోంది. నీళ్ల విషయంలో రాష్ట్రానికి నష్టం జరగడానికి బీఆర్ఎస్ఏ కారణమంటోంది. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో మెయిన్ విలన్ బీఆర్ఎస్ అంటోంది కాంగ్రెస్. కృష్ణా జిల్లాలో జరిగినటువంటి దోపిడీ, పాలమూరు రంగారెడ్డి జూరాల నుంచి శ్రీశైలకు మారిన వైనం, 3 లిఫ్టులు కాస్త 5 లిఫ్టులు ఎలా అయినాయి, 20 మోటార్లు ఎత్తిపోసేటివి 37 ఎలా అయినాయి, అందులో కమిషన్ల కాసులు వర్షం కురడానికి చేసినటువంటి సందర్భాన్ని వారు విడమర్చి ప్రజలకు చెబితే తట్టుకోలేక అల్లాడిపోయి తల్లాడిపోయి ఈరోజు వారు సభను తప్పుదో పట్టించడం చెప్పిన విధంగా మాట్లాడడం. నీళ్లపై మొదలైన ఈ రచ్చ ఎక్కడి వరకు వెళ్తుందో, ఎప్పుడు ఆగుతుందో చూడాలి మరి.